సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ఆదికాండం 24వ అధ్యాయము మొదటి వచనాన్ని ఇష్టంగా, స్పష్టంగా, జాగ్రత్తగా చదువుకోవడానికి మనం ఇష్టపడదాం. ఆదికాండం 24వ అధ్యాయము మొదటి వచనంలో బైబిల్ చెప్తున్నమాట, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండెను. ఈ మాట గమనించండి. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆమేనండి బిగ్గరగా. ప్రియులారా, ఈ మాట అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో. ఈ రాత్రి ఈ కుటుంబ పక్షంగా కూడా అన్ని విషయములలో, అక్క విషయంలోనైనా, బాబు విషయంలోనైనా, ఆరోగ్యాల విషయంలోనైనా, అన్ని విషయములలో ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అందుకే కృతజ్ఞత. ఈ రాత్రి అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడట. ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాడు? 5 విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం ప్రియులను. మస్ట్ అండ్ షుడ్ అందరూ కూడా ఈ 5 విషయాల్లో తప్పనిసరిగా ఆశీర్వదించబడాలని. దేవాది దేవుడు అండి సృష్టిని కలుగునుగాక అని చెప్తే మనిషి దగ్గరికి వచ్చేసరికి కలుగునుగాక అనలా. శ్రద్ధ తీసుకొని ఆయన పోలిక చొప్పున తయారు చేసుకొని ఆయన ఎందుకు మనిషిని చేసుకున్నాడంటే ఆశీర్వదించడంతే. తొలిగా మనిషిని చేసి సహభాగస్వామిని ఏర్పాటు చేసిన తర్వాత దేవుని నోట్లో నుంచి మనుషులకు వచ్చిన తొలి మాట ఏంటంటే ఆశీర్వాదమే. ఆదికాండం 1:28 ఉంటుంది, చూడవలసిన పని లేదు ప్రియులారా. ఆయన ఆశీర్వదించాడు. అందుకే ఊరకనే లేదు, క్రొత్త నిబంధనలను చదువుకుంటాం, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడితే. యు వర్ కాల్డ్. మీరు ఎందుకు పిలువబడ్డారంటే ఏవేవో అనుభవించడానికి కాదు, శాపాలు అనుభవించడానికి, దోషాలు అనుభవించడానికి, ఆశీర్వాదానికి వారసులగుటకే. అందుకే అబ్రహామునట్ట దేవుడు 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 2026 కూడా కాదు, అన్ని ఎప్పుడు ఎల్లప్పుడు ఆల్వేస్ అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడట. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందుకుంటున్న వ్యక్తివేనా? ఇలాంటి కృతజ్ఞత కొడికల ద్వారా ప్రభువా మరి నా విషయం ఏంటయ్యా? ఏది చేసినా, ఏది వినిపించినా సువార్త మనిషి జీవితంలోకి చేరాలి ప్రియులారా. ఈ రాత్రి నన్ను కూడా ఇన్నంతలుగా మీరు ఆశీర్వదించడానికి అబ్రహాం ఏం చేశాడో మనందరికీ పరిచయం. వాటిలో కూడా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఇది నాన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ఆశపడుతున్నా. అందుకే ఒక సామెత ఒక దైవజనుడు చెప్పాడు, ఆశ లేనోడిని యేసయ్య కూడా ఆశీర్వదించలేడంట. ఏం లేనోడండి? ఆశ లేనోడిని యేసయ్య కూడా ఆశీర్వదించలేడట. ఆశ ఉండాలండి. అందుకే బైబిల్ చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడండి. కనుక నేను ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం ఎందుకంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్నీ మనకున్నవన్నీ ఆయనవే, మనకి ఇచ్చినవన్నీ ఆయనవే. ఆయన కోరుకునేది ఒకటే, మన దగ్గర నుంచి కృతజ్ఞత, గ్రాటిట్యూషన్స్ ఫ్రమ్ అవర్ హార్ట్.
అది కృతజ్ఞత లేకపోతే ధనవంతుడు వలె తినుము త్రాగు సుఖించు అనడం కంటే దావీదు వలె నా ప్రాణమా నా అంతరంగమా ఎవరిని స్తుతించాలి? ఆయన స్తుతించాలి. కనుక స్తుతించే అనుభవం రావాలంటే ఆశీర్వాదం పొందుకోవాలి కదా. అన్ని విషయాల్లో నెంబర్ 1 అబ్రహామును దేవుడు ఎన్నో విషయాలు అంటే అన్ని విషయాలను ఆశీర్వదించాడు. మనం అన్నీ వినలేవు గనక 5 విషయాలు నేను ముందు ఉంచుతాను ప్రియులరా. ఆదికాండం 13వ అధ్యాయం. ఇవన్నీ సుపరిచితమైనవే, మరొకసారి నేను రిమైండ్ చేస్తాను. ఈ రిమైండ్ చేస్తున్నప్పుడు వీటిలో ఒకవేళ నువ్వు లెస్లో ఉన్నావా ప్లస్లో ఉన్నావా ఆలోచన చేస్తూ వాక్యం వింటావని ప్రభు పేరిటి నేను మనవి చేస్తున్నానండి. ఈ కృతజ్ఞత ఆరాధన చేసి ఏర్పాటు చేసుకున్న అక్కగారి కుటుంబము, వారి యొక్క బంధాలు, వారి యొక్క సుపుత్రులు, వారి యొక్క అనుబంధాలు అందరూ కూడా ఒకటి కాదు, ఇంకా కమింగ్ ఇయర్స్ కమింగ్ డేస్లో అన్ని విషయాలలో అబ్రహాము వలె ఆశీర్వదించబడుదురుగాక. వింటూ ఉన్న నీవు వచ్చిన మనం కూడా అలాగే ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళాలని. మనుషులకైతే పక్షపాతం ఉంటుందేమో కానీ దేవుడు పక్షపాతి కానే కాడు ప్రియులరు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా ఏం కురిపిస్తున్నాడంట? వర్షాన్ని కురిపిస్తున్నాడు. మరి బెస్ట్గా ఉన్నప్పుడు ఇంకెన్ని ఇస్తాడండి? ఇంకెన్ని ఇస్తాడు? ఎలాగా ఇస్తాడు? ఎలాగా? అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించాడట. ఏ విషయంలో? నెంబర్ 1 ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనంలో మొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. అబ్రాము ఆదికాండం 13:2లో అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చేతుల్లోండి బాగితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొదటిగా ఆయన ఏ విషయంలో ఆశీర్వదించబడ్డాడు అని అంటే నెంబర్ 1 ఐశ్వర్యము మరియు భౌతిక సంపద. వింటున్నారా అండి? మెటీరియల్ వెల్త్ అన్నమాట. మొట్టమొదటిగా అబ్రహామును దేవుడు ఏ విషయంలో ఆశీర్వదించాడని చెప్పాలంటే ఐశ్వర్యము భౌతిక సంపద. ప్రియులరా, ఈ అవసరం అండి ఈ లోకంలో మనకి. ఈ ఎందుకండి డబ్బు ఐశ్వర్యం అంటారా? నిజమే కావచ్చు, డబ్బు వల్ల ఏ పని కాకపోవచ్చు అనుకుంటారేమో కానీ డబ్బు లేనిదే ఏమీ చేయలేవు. వాస్తవం అండి ఇది. సేవకైనా అయ్యే కావాలి, కుటుంబానికైనా అయ్యే కావాలి. డబ్బు నిలబడదు, డబ్బు వల్ల ఏమీ లేదంటావు, వాస్తవమే. కానీ అది లేనిది ఏ పని అవట్లా ఇప్పుడు. అది లేనిదే విలువ కూడా లేదు ప్రియుల. సరే, విలువ తీసి పక్కన పెట్టి నీ అవసరాలు గడవాలి అని అంటే, మనకున్నవన్నీ తీరాలంటే వీ నీడ్ ఫైనాన్స్. అబ్రహామును దేవుడు ఉన్నవన్నీ విడిచిపెట్టి వచ్చిన తర్వాత విడిచిపెట్టలేదండి. చక్కగా ఇవి క్లియర్గా రాయబడింది. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అన్ని విషయాల్లో మొదటిగా అబ్రహామును దేవుడు ఐశ్వర్యము భౌతిక సంపదతో దేవుడు ఆశీర్వదించాడండి. ఇదే నేను వాక్యం వింటున్నా. నీ జీవితంలో కూడా నేను ఐఆమ్ నాట్ క్రిటిసైజింగ్ టు ఎనీబడి, నేను ఎవరిని విమర్శించటం లేదు. కానీ ఒక్కసారి ఆలోచన చేయగలిగితే మన దేవునికి ఒక పేరు ఉందండి. ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎన్నో బిరుదులు ఉన్నాయి. మన దేవునికి ఉన్న మహత్తరమైన ఒక పేరేంటో తెలుసా? శ్రీమంతుడు అనండి. ఏ మంతుడండి? అందరు చెప్పండి బిగ్గరగా, ఏ మంతుడండి? శ్రీమంతుల పిల్లలు ఎలాగుంటారండి? శ్రీమంతులుగానే ఉంటారు, కానీ శ్రీమంతుల పిల్లలు బెగ్గింగ్ చేస్తూ కనపడరు కదా. శ్రీమంతుల పిల్లలు శ్రీమంతులుగానే ఉంటారు కనుక ఆయన శ్రీమంతుడు కనుక ఆయన అబ్రహామును కూడా మొదటిగా ఏ విషయంలో ఆశీర్వదించాడంటే ఐశ్వర్యము భౌతిక సంపద. ఆదికాండం 24వ అధ్యాయంలో ఇంకొంచెం వివరణ ఆయన ఇంటి దాసుడే వివరంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన కళ్ళారో చూశాడు కాబట్టి. అబ్రహాము ఇంటి గురించి ఆయన దాసుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. 24వ అధ్యాయం 35వ వచనంలో యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులారా. నా దాసుడైన ఎలియాజర్ అంటున్నాడు, నా యజమానుని యెహోవా ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? బహుగా ఆశీర్వదించాడు. ఎలాగయ్యా కొంచెం వివరిస్తావా? ఆయన కింద అంటాడు, కనుక అతడు గొప్పవాడయను, అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి సాక్ష్యం. ఇంతగా ఆశీర్వదించాడు ఆయన. ఈ రాత్రి వాక్యం వింటున్న నా జీవితాల్లో కూడా మనమేం లోకానుసారమైన అడగమనే దేవుడు చెప్పడం లేదండి. ప్రభువా, నేను అబ్రహాము వలె నడుస్తాను, అబ్రహామును ఆశీర్వదించినట్టు నన్ను కూడా నీవు ఆశీర్వదించుదువుగాక.
అన్ని విషయాలలో నెంబర్ 2, రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. రెండవదిగా అబ్రహామును దేవుడు ఏ విషయంలో ఆశీర్వదించాడు అనంటే ఆదికాండం 21వ అధ్యాయంలోనికి ఒకసారి రాగలిగితే, ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. 2వ వచనం, ఆదికాండం 21:2. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఈ వాక్య భాగం పరిచయమే, అయితే దీనికి ఓ పేరు పెడదాం. దేవుడు అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించను. ఏ విషయంలో ప్రభువా? రెండవదిగా కుటుంబము మరియు సంతాన విషయములో. వింటున్నారా? 1 ఐశ్వర్యము భౌతిక సంపద విషయంలో, 2 కుటుంబము సంతానము విషయములో, ఫ్యామిలీ అండ్ డిజెండెంట్స్. కుటుంబము సంతానం ఆశీర్వదించబడాలండి. ఈ రోజున అక్కెలా సంతోషంగా ఉందంటే కుమారుడి విషయంలో దేవుడు చేసిన మేలే కదా. కుటుంబము సంతానము విషయములో అబ్రహాము ద్వారా దేవుడు భూమిని అంతా ఇసుక రేణువుల వలె నిండించాడు. ఆకాశమందలి నక్షత్రాల వలె ఆయన సంతానాన్ని తీసుకొచ్చేసాడండి. మీరు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, డోంట్ మిస్అండర్స్టాండ్. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోబాకండి. నాకు తెలిసినంత వాటికి, నేను స్టడీ చేసినంత వరకు ఈ రోజున ప్రపంచం అంతా ఉంది కూడా అబ్రహాం సంతానమే. స్పిరిచువల్గా చెప్పుకున్నా, ఫిజికల్గా చెప్పుకున్నా, అకార్డింగ్ ద బైబిల్ అబ్రహాము సంతానం ఈ రోజున కుటుంబము సంతానం అంతగా విస్తరించిందండి, ఇసుక రేణువుల వలె. అదేంటండి ఇసుక రేణువులు? జెవిష్ పీపుల్ ఇజ్రాయిల్లో కనీసం హైదరాబాద్ సిటీ అంత ఉండదు, ఇజ్రాయెల్ దేశం అంతా కలిపితే. బెంగళూరు సిటీ అంత కూడా ఉండదు, ఇజ్రాయెల్ మొత్తం దేశం మొత్తం కలిపితే. ఇజ్రాయెల్ దేశంలో ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటే వితిన్ 4 minutes 4 నిమిషాలు ఇజ్రాయెల్ దేశాన్ని దాటేయచ్చు ప్రియులరా. ఇలాంటి చిన్న హైదరాబాద్ లాంటి పట్టణమైన ఈ దేశం అంతా ఇసుక రేణువులు అంటారు. ఏంటంటారా? నన్ను మాట్లాడినివ్వండి ప్రియులరా. నెంబర్ 1 ప్రియులరా, అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీయులు భూమి మీదకి వచ్చారు, ఇస్సాకు ద్వారా. రెండవదిగా శారా గతించిన తర్వాత కెతూరా అనే ఆవిడ్ని మరలా రీమ్యారేజ్ చేసుకుంటే ఈవిడ ద్వారా అన్యజనులు వచ్చారు. ఈ అన్యజనులే ఈ దినాన ప్రపంచమంతా ఉన్న అన్యజనులు ప్రియులరా. ఇంకో విషయం చెప్పాలి, మూడవదిగా అది ఫస్ట్ అయినా నేను లాస్టే అంటాను, ఎందుకంటే ఇట్స్ నాట్ గాడ్స్ విల్. దేవుని ప్రణాళికలో లేకపోవచ్చు, అయినా సరే మనిషి ప్రణాళికలో ఉన్న దేవుడేమో తప్పించలేదు, ఆయన్ని కూడా ఆశీర్వదించాడు. ఎవరినంటే హాగర ద్వారా పుట్టిన ఇష్మాయిల్ని, వారిలో నుంచి ముస్లిమ్స్ వచ్చారు. ఈ రోజున భూమి మీద ఉన్న 1 జెవిష్ పీపుల్ ఇజ్రాయేలీలు, 2 ముస్లిమ్స్. ఈ ఇద్దరు కాక మిగిలిన అన్యజనుల లెక్కలోకి నువ్వు వస్తావు, నేను వస్తాను. వింటున్నావా? శారా ద్వారా ఇశ్రాయేలు వస్తే, హాగర ద్వారా ముస్లిమ్స్ వస్తే, కెతూరా ద్వారా అన్యజనులు అందరూ వచ్చారు. భూమి మీద ఇసుక రేణువులు అంటే ఇళ్ళే. ఇంతగా అబ్రహాముని కుటుంబాన్ని సంతాన విషయంలో ఆయన ఆశీర్వదించాడు కనుక అబ్రహాముని అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించాడంట. ఎక్కడ చూసినా ఈయన జనాంగమే. మన స్టాంపు అంటే మన పలుకుబడి, మన ఆధ్యాత్మిక ప్రార్థన, మన వ్యక్తిగతమైన ప్రవర్తన అందరి మీద కూడా ఇలా పని చేయాలండి. ప్రభువా, పలానా కుటుంబం అక్క ఇంటికి వెళ్ళాము మేము, ఆ యొక్క బాబుని, వారి కుటుంబాన్ని, అన్ని విషయాలను ఆశీర్వదించాగా ఈ రోజున వారి సంతానం ఎంత 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 ఆహ్లాదంగా నవ్వుతూ ఉన్నారు. మరి నా సంతానం ప్రభు. ప్రియులారా, దావీదు భక్తుడు ఏమంటాడో తెలుసా? నేను చిన్నవాడిని ఉన్నప్పుడు నుంచి చూస్తున్నాను, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను. నాకు ఒకటి అర్థమైంది, ఏంటో తెలుసా? యథార్థవంతులు నీతిమంతుల వంశము వారు భిక్షమెత్తుట నేను చూడలేదుగా. నువ్వు చెయ్యువుగా, ఇంతగా ఆశీర్వదిస్తావు కదా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నీ పిల్లలను నీవు చూచెద్దవు. అంతేకాదు, నీ మధ్యన నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. కనుక అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడట. కనుక రెండవదిగా కుటుంబము మరియు సంతానం. ఈ దినాన ఈ కుటుంబాలు ఆశీర్వదించబడాలండి. అందుకే ఎక్కువగా దేవుని దాసులు, గౌరవనీయమైన అందరు దేవుని దాసులు ఈ మధ్య ఎక్కువగా పెడుతున్నది ఏంటో తెలుసా? కుటుంబ ఆశీర్వాద కూడికలు అనండి. ఎందుకండి అని అంటారా? అసలు భూమి మీద ఫస్ట్ ఫ్యామిలీ బ్లెస్ అవ్వాలండి.
కుటుంబం లేనిదే సంఘం లేదు, సంఘం లేనిదే దేశం లేదు, దేశం లేనిదే కార్యం ఏదిగా. ఇదేనా ఆగస్టు 15 దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే అంటూ దేశాల గురించి చెప్తున్నాం. దేశం మంచిదే, కానీ దేశంలో కుటుంబం ఉంటేనే దేశం అన్నారు కదా. దేశం అంటే మట్టి కాదోయ్, మరేంటోయ్, మనుషులోయ్. ఆ మనిషి కుటుంబం లేదే ఎలాగోతే మనిషిలాగా ఉంటాడండి. కుటుంబం ఉండాలండి. అందుకే ఆ కుటుంబము ఆశీర్వదించబడాలి. అందుకే అబ్రహామును దేవుడు కుటుంబ పక్షంగా, సంతాన పక్షంగా ఆశీర్వదించాడు ప్రియులారా. ఇది నన్ను చేరి వచ్చిన మన కుటుంబాలు, సంతానాలు కూడా అంతకంతకు ఆశీర్వదించబడును గాక. నెంబర్ 3, మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయనా అండి. మూడవ విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతాను. అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడంట. నెంబర్ 3 ఏ విషయంలో ప్రభువా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయములోనికి ఒకసారి రండి ప్రియులారా. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 23. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేర్చబడిను. ఈ మాట వినండి. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఆమెను బిగ్గరగా. నెంబర్ 3, మూడవదిగా అబ్రహాం గారిని దేవుడు ఏ విషయంలో ఆశీర్వదించాడంటే ఆత్మీయ జీవితము మరియు విశ్వాస విషయములో ఆశీర్వదించాడండి. ఏ జీవితం అండి? స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో, ఎంత ఆత్మీయ జీవితంలో దేవుడు ఆశీర్వదించాడంటే అబ్రహామును పట్టుకుని దేవుడు అంటున్నాడు, హీ వాజ్ మై ఫ్రెండ్, ఇతను నా స్నేహితుడయ్యా. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. స్నేహితుడు భుజం మీద చేతులు వేసుకునే అంత దగ్గర బంధం. స్నేహితులు తల్లికైనా చెప్పుకోలేరు, తండ్రికైనా చెప్పుకోలేరు, తోబుట్టుకు చెప్పుకోలేరు, బిడ్డలకి చెప్పుకోలేరు, ఫ్రెండ్కి చెప్పుకుంటారు ఏదైనా. దేవుడు ఇప్పుడు అబ్రహాంని ఏమని పిలుస్తున్నాడంటే అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్, ఆయన నా స్నేహితుడు. ఎంత ఆత్మీయ జీవితంలో దేవుడికి అటాచ్మెంట్ అయిందండి, అంతగా ఆశీర్వదించబడ్డాడండి. ఒక పక్కన స్పిరిచువల్గా ఆశీర్వదించబడుతూ, మరో పక్కన ఫైనాన్షియల్గా ఆశీర్వదించబడుతూ, మరో పక్కన ఫ్యామిలీ పరంగా ఆశీర్వదించబడుతూ, ఎలా రెండింటిని టాలీ చేసుకొచ్చాడండి. మనమేమో ఒకటి తక్కువ అయితే ఒకటి డౌన్ అవుతున్నాం, ఒకటి డౌన్ అయితే ఒకటి హై అయిపోతున్నాం. ఒక్కోసారి లో బీపీ, ఒక్కోసారి హై బీపీ అన్నమాట. కానీ రెండిటిలో సమానంగా ఎంతగా ఆత్మీయ జీవితంలో బ్లెస్ అయ్యాడు, ఆశీర్వదించబడ్డాడంటే దేవుడే స్వరం తెరిచి అంటున్నాడు, అబ్రహాము ఎవరో కాదు, ఎవరు నాకు ఆయన నా స్నేహితుడు. ఎంత గొప్ప అనుబంధం ప్రియులు. అంతగా ఆశీర్వదించబడ్డాడండి. అంతేకాదు విశ్వాసము, ఆత్మీయ జీవితంలో విశ్వాసములో ఆశీర్వదించబడ్డాడండి. ఇందాక చెప్పిన సంతానాలన్నీ ఒక ఎత్తు అయితే అది ఫిజికల్ అండి. షారాలో నుంచి యూదులు, హాగర్లోంచి ముస్లిం సోదరులు, కెతూరాలోంచి అన్యజనులు అందరూ వచ్చారు. అయితే ఇంకొక జనం ఉంది. ఆ జనం పేరు ఏంటో తెలుసా? విశ్వాసులు అనండి. ఎవరండి? విశ్వాసులు. ఆ విశ్వాసులకి ఈయన్ని దేవుడు ఎలా అపాయింట్ చేశాడంటే విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రి. భౌతికంగా కూడా కాదు, నువ్వు ఆత్మీయ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో నువ్వు అంతగా ఆశీర్వదించబడ్డావు. అందుకే చూడవలసిన పని లేదు. పెద్ద అయిన యాహోను గాయుకి ఉత్తరం రాస్తూ 3వ యాహోను పత్రికలు అంటాడు కదా, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో ఎలా వర్ధిల్లాలంట? ఆ మాట అనాలి, సౌఖ్యముగా వర్ధిల్లాలి అనండి. ఎలాగండి? వర్ధిల్లే వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. బాగా నోట్ దిస్ పాయింట్. వర్ధిల్లే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సౌఖ్యంగా వర్ధిల్లాలండి అది దేవుని పిల్లలకే సాధ్యం. ఆమెన్ అంటారు బిగ్గరగా. వర్ధిల్లే వాళ్ళ నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ కంట్రీస్. దేవుని తోడు లేకపోయినా ఏ చర్చికి వచ్చారండి వీళ్ళు, ఎక్కడ మందిరానికి వచ్చారు, ఎక్కడ వాక్యం చదువుతున్నారు, ఎక్కడ బాప్టిజం పొందారు, వీళ్ళు కూడా వర్ధిల్లుతున్నారు. కానీ అంటే నీకు నాకు తెలియదు, దేవునికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఏంటో తెలుసా? వర్ధిల్లేరు కానీ సౌఖ్యం లేదు, వారిలో సుఖం లేదు. మనం అనుకుంటాము పెద్ద గన్మెన్లు అందరినీ చుట్టూ ఒక బాగా అందరిని ఇంత బాగా భారీ కాయలను పెట్టుకొని వస్తుంటే మనం అనుకుంటా ఆహా అదిరా లైఫ్ అంటే అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది అది పిరిగి బంద జీవితం. సుఖం ఏది అక్కడ? అటు వెళ్ళలేడు, ఇటు వెళ్ళలేడు, వీళ్ళు ఎలా పెట్టాలి, వాళ్ళు ఎలా పెట్టాలి. కానీ నువ్వు ఏమ్మా చెప్పండి, నువ్వు నేను ఎటైనా ఫ్రీడమ్, ఫ్రీ బర్డ్స్ అనమాట. మనకి కావాలి దేవుడే. ఆమెన్నాడు బిగ్గరగా. కనుక సౌఖ్యంగా వర్ధిల్లాలని. అబ్రహాం అలా వర్ధిల్లాడు, సౌఖ్యంగా. వర్ధిల్లడం కోరుకోవద్దు నువ్వు, ప్రభు నాకు వర్ధిల్ల స్థితి వద్దు, సౌఖ్యముగా వర్ధిల్లుదును గాక.
అందుకే ఒక భక్తుడు అన్నాడు, కారు లేకపోయినా పర్లేదంట, కాళ్ళు ఉంటే చాలంట. అమ్మానండి, కారు లేకపోయినా పర్వాలేదంట, ఏముంటే చాలు, కాళ్ళు ఉంటే చాలు. ఎందుకంటే కారు అయినా ఆగిపోయిద్దేమో కానీ తిట్టే నోరు తిరిగే కాలు ఆగదుగా మరి. అందుకే ఇది బెటర్ కదా, బెస్ట్ అండి. సౌఖ్యముగా వర్ధిల్లాలి. ప్రభువా నాకు వర్ధిల్లే స్థితి వద్దు, సౌఖ్యంగా వర్ధిల్లే పని అయితే నాకు వర్ధిల్లే స్థితి ఇవ్వు. అబ్రహాం అది కోరుకున్నాడండి. ఇదేనా సౌఖ్యంగా వర్ధిల్లగల, నెమ్మదితో వర్ధిల్లాలండి. దేవాది దేవుడు రోమీలకు రాసిన పత్రిక 4:11 స్పిరిచువల్గా ఇంకెంత బ్లెస్ చేస్తున్నాడంటే అబ్రహాం గారి గురించి. రోమీలకు రాసిన పత్రిక 4:11 ఒకసారి చదువుదామండి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 4:11. రోమా 4:11 బైబిల్ చెప్తున్నమాట, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అత్తడు తండ్రి అగుట వలన, ఎవరు? అబ్రహాం గారండి, వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గురుతు పొందెను. దేవునికి మహిమ కలుగునగాక. అందరికీ తండ్రినండి ఆయన. స్పిరిచువల్గా ఆయనకిచ్చిన హయ్యర్ రేంజ్. ఇప్పుడు మీకు సంగతి తెలుసా అండి? ఒకానొక దినానంట ఇంగ్లాండ్ యువరాణి, ఆ మహారాణి ఎలిజబెత్ తన అసిస్టెంట్ బెంజమిన్ పిలిచి ఇలా అడిగిందంట. ఏమనంటే, బెంజమిన్ నాకు బైబిల్ అంటే ఒక్క మాటలో చెప్పు, ఈ పాస్టర్లు చెప్పినట్టుగా గంటల తరబడి ప్రసంగం చెప్పక నాకు నచ్చదందట. బెంజమిన్ అన్నాడట, ఏంటమ్మా చెప్పు, అడుగు ప్రశ్నకి. నిజమే, నేను గంటల తరబడి ప్రసంగం చెప్పను, ఒక్క మాటలో చెప్పేస్తానంటే ఆమె అడిగిన ప్రశ్న, వాట్ ఈస్ ద బైబిల్? బైబిల్ అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పు అన్నాడట. అప్పుడు ఆ రాణికి బెంజమిన్ చెప్పిన మాట, కాసేపు వెనక్కి తిరిగి ప్రార్థన చేసుకుని, ప్రభువా మహారాణికి ఒక్క మాటలో ఏం చెప్పాలనగానే మంచి ఆలోచన ఇచ్చాడట. ఆవిడ వైపు తిరిగి, అమ్మా బైబిల్ ఈజ్ ఈక్వల్డ్ అబ్రహాం, అయిపోయింది అన్నాడంట. బైబిల్ అంటే ఏంటండి? అబ్రహాం. అందుకే బైబిల్ చదువుకుంటే అబ్రహాంతోనే ప్రారంభించబడింది, అబ్రహాంతోనే ముగించబడింది. ఎందుకో తెలుసా? ఎలాగంటారా? అబ్రహాంతో ప్రారంభం ఆదికాండం అంతా చూస్తాం, ముగింపు ఎలాగంటే ఈ రోజున నువ్వైనా నేనైనా యేసు రక్తంలో కడగబడి రక్షణ పొంది మారు మనసు పొంది సాక్ష్యాన్ని కాపాడుకుని బలలో చేయి వేసి కన్నీటి ప్రార్థన ప్రేమ ఆయన అనుసరించమనం అన్నిటిని అనుసరించి రాకడొచ్చి కానీ లేదా భౌతికంగా ఇంతకుముందు చనిపోయిన వారు కానీ తర్వాత నేనైనా ఎవరైనా వెళ్ళాల్సింది ఎక్కడికో తెలుసా? అబ్రహాము రొమ్ముకే వెళ్ళాలి ప్రియులరా. అబ్రహాము రొమ్ముకి వెళ్తున్న తర్వాతే పరలోకంలో ఆ భాగానికి వెళ్తావు. ఆ పరలోకంలో ఒక భాగం అబ్రహాము రొమ్ముకి వెళ్ళాల్సిందే, అప్పుడైనా ఇప్పుడైనా రేపైనా. చూసారా, అబ్రహాంతోనే ఉంది లింక్ అంతా. కనుక అబ్రహాము ఆధ్యాత్మిక జీవితంలో బహుగా ఆశీర్వదించబడ్డాడు. అందుకే అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ప్రియులరా, 4 విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతానండి. నేను ముగింపులోకి వచ్చేసాను, జాగ్రత్త విందాం. నెంబర్ 4, 4వదిగా దేవుడు అబ్రహాముని ఏ విషయంలో ఆశీర్వదించాడో తెలుసా? ఆదికాండము 23వ ఒకసారి రండి ప్రియులరా. ఆదికాండము 23వ చక్కటి మాట మనం చదువుకోవడానికి ఇష్టపడదాం. ఆదికాండం 23:5 బైబిల్ చెప్తున్న మాట, అక్కడ హేతు కుమారులట, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. ఒక్కసారి చేతులు పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియులరా, హేతు కుమారులు అంటే హిత్తీయులు అనాలి వాళ్ళని. హేతు కుమారులు హిత్తీయులు వచ్చి అబ్రహాముతో ఏమంటున్నారు తెలుసా? నువ్వు ఎలాంటివో తెలుసా? మా మధ్యన మహారాజులు అంటుడివయ్యా. అంటే 4వదిగా దేవుడు అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడంటే సమాజంలోనూ మరియు రాజుల దృష్టిలో గౌరవాన్ని పొందుకునే అంత ఆశీర్వాదం పొందుకున్నాడండి. అబ్బా, మనుషులు వచ్చి అంటున్నారు అబ్రహాముని, నువ్వు మహారాజు లాంటోడు మా మధ్యన. ఎంత గౌరవం అండి, ఎంత ఆనర్, ఎంత ఇన్ఫ్లుయెన్స్గా బ్రతికాడండి అబ్రహాం గారు. హిత్తీయులు వచ్చండి, ఆ సందర్భం వేరు. శారా మరణించినప్పుడు సమాధి చేసేటప్పుడు అది కొంచెం భూమి ఇవన్నీ ఆ వాక్యం మనందరికీ పరిచయమే. ఆ టైంలో వాళ్ళు అంటున్నారు, హిత్తీయులు వచ్చి హేతు కుమారులు వచ్చి, నువ్వు మహారాజు లాంటోడు అయ్యా, నువ్వు అడగటం ఏంటి భూమి? అసలు ఈ భూమి అంతా నీదైతే నువ్వు కింగ్. మేము అలా చూసాం. నేను అప్పుడప్పుడు అంటాను చూసారా, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంకా మనుషుల ద్వారా రాజుల ద్వారా సమాజంలో అబ్రహాము ఒక దేవుళ్లాగా చూడబడ్డాడండి.
అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, నిన్ను అసలు దేవుడు లెక్క చూసావు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అంటారు ఒక్కొక్కళ్ళు. నీకు దేవుడికి ఇచ్చినంత స్థానం ఇచ్చామయ్యా. నిజమేనండి, అబ్రహామును దేవుడు అలాగ చేశాడు సమాజంలో. అంతేకాదు రాజులు సైతం కూడా వచ్చి శారా విషయంలో ఆ రాజు అంటాడు, ఆ రాత్రి దేవుడు కలలో కనపడి నువ్వేంటో తెలుసా, అబ్రహాము ఒక ప్రవక్త. బైబిల్లో మొట్టమొదటిగా ప్రవక్త అని పిలువబడిన వ్యక్తి కూడా అబ్రహామే. డు యు నో? మనం ఎవరెవరిని అనుకుంటాం, అహరోను ఏవేవో అనుకుంటాం, కానీ బైబిల్లో మొట్టమొదటిగా ప్రవక్త అని పిలువబడిన వ్యక్తి హిజ్ నేమ్ ఇస్ అబ్రహాం. అక్కడ ఆ రాజు అంటాడు, అయ్యో ఆ రాత్రి దేవుడు నాకు కనబడ్డాడు. శారా విషయంలో నువ్వు అస్సలకి హద్దు దాటొద్దు. ఎవరో తెలుసా? భర్త ప్రవక్త అయిన రాజు వచ్చి అబ్రహాముని ఎంత గౌరవిస్తున్నాడో తెలుసా? నీ దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడయ్యా. రాజుల చేత ఘనత పొందిన వ్యక్తి అబ్రహాం. ప్రియులారా, సమాజంలో రాజుల దృష్టిలో ఒక గౌరవం పొందుకున్నాడు. ఆయన అంతగా ఆశీర్వదించాడండి, అంతగా ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా ఘనంగానే ఉండాలండి. ఆమెనంటే బిగ్గరగా ఒక ఊరుందండి. ఆ ఊరిలో ఒక స్త్రీకి మంచి పేరుంది. ఆమె సొంత పేరు రాస్తే ఆమెకు అంత వచ్చేదిగామో కానీ విలువ, ఆమె పేరు రాయబడాల. ఆమె పేరే ఏంటో తెలుసా? ఘనురాలైన స్త్రీ. అనండి ఏ స్త్రీ అండి? ఎంత ఘనతండి, ఎంత ఆనర్. మన జీవితంలో ప్రియులరా, ఇదిగో అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కల్దీలు వాళ్ళది టాయ్స్ బిజినెస్ అండి. అబ్రహాం గారి బ్యాక్గ్రౌండ్ టాయ్స్ బిజినెస్. బొమ్మలు అమ్మి బొమ్మలు తయారు చేసి టాయ్స్ బిజినెస్లో మంచి ఆరితేరిన వాళ్ళు. అలాంటి అబ్రహాంను దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిస్తే, నువ్వెవరు, నీ మొఖమేంటి, నువ్వేంటి ఏం అడగల, జస్ట్ వాయిస్ విని వెంబడించాడు అంతే. అలాంటి ఆయన్ని దేవుడు తీసుకొచ్చి ఎంత గౌరవం, సమాజంలో గౌరవం, రాజుల దృష్టిలో గౌరవం. నువ్వు మా మధ్య మహారాజులు అంటాడు అబ్రహాం, మహారాజులు. అందుకే మనం అప్పుడప్పుడు ఎవరైనా కొత్తగా కాపురానికి వెళ్ళే అమ్మాయికి సొంత వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అమ్మా, అందరికి నువ్వు తల్లో అనండి, తల్లో నాలుక పీలికమ్మా, నాలుగులాగా ఉండాలమ్మా. ఎందుకో తెలుసా? అందరి చేత గర్వం పొందుకోవాలి, నువ్వు అందరి చేత ఘనత సంపాదించుకోవాలి. అబ్రహాం అది పొందుకున్నాడండి. చూసారా ఎంతగా ఆశీర్వదించబో. అందుకే ఊరకనే రాయబడ మన మూలవాక్యంలో అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. మనకుంటే ఒకటి లేకపోతే అరాకొర లేదండి. మన దేవుడు అన్నీ ఇచ్చే దేవుడు, అన్నీ పొందుకోవడానికి రెడీ. ఒకళ్ళు పొందుకోవడానికి మనం అర్హులం కాకపోవచ్చు, కానీ ఇవ్వడానికి ఆయన అర్హుడు, అండి. కనుక అబ్రహాము జీవితంలో 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4. నెంబర్ 1 ఒకసారి రిపీట్ చేస్తారా? 4 మీరు రిప్లై ఇస్తే 5వది సప్లై చేసేద్దాం. 1, అబ్రహామును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడండి? ఐశ్వర్యము మరియు భౌతిక సంపద విషయములో ఆశీర్వదించాడు. 2వదిగా అబ్రహామును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడండి? కుటుంబము సంతాన విషయములో ఆశీర్వదించాడు. 3వదిగా అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడండి? ఆత్మీయ జీవితము విశ్వాసము విషయములో ఆశీర్వదించాడండి. 4వదిగా అబ్రహామును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడండి? సమాజంలో మరియు రాజుల దృష్టిలో గౌరవాన్ని పొందుకునే అంతగా ఆశీర్వదించాడండి. ఇంకేముందండి? అన్ని పొందుకుని అడిగానా? ఇంకే విషయాలు ఉన్నాయి? 5వది ఆఖరిగా ఏ విషయంలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడంటే ఆదికాండం 14వ అధ్యాయంలోకి ఒకసారి రండి ప్రియులారా, ప్రార్థన చేసేద్దాం. ఇక ఆదికాండము 14వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆదికాండం 14:16 ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. చేతుల నుండి బాగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 5వది ఆఖరిది ఈ భాగం వాక్యపరిచి ఉన్న వాళ్ళందరికీ విదితమే. లోతు తనతో ఉన్నంత వరకు బాగానే ఉంది, విడిపోయారు, సొదొమలోకి వెళ్ళిపోయాడు. తర్వాత రాజులు ఒకటి కాదు 4 రాజులు వచ్చి దండెత్తి వచ్చి అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. లోతుకున్నవి కూడా తీసుకొని వెళ్ళిపోతే ఈ వార్త అబ్రహాం గారికి తెలిస్తే, అబ్రహాము ఎంట పుట్టిన యోధులు 318 మంది, జస్ట్ ఓన్లీ 318 మందిని తీసుకొని 4 రాజులు వాళ్ళ సైన్యాలతో వచ్చి ఉంటారు. 318 మంది 4 రాజుల్ని సైనికులు రాత్రిపూట ధరివి వాళ్ళ సొమ్ము
లోతుని ఎవరైతే తీసుకునే ఆ సొమ్మే కాదు, కొల్ల సొమ్ము కూడా తీసుకొచ్చేసి ఆ రాత్రే లోతుకి అప్పచెప్తే ఆ రాజుల్లో సొదొమ రాజు వచ్చి, అబ్బాబ్బా ఏంటయ్యా, మేము ఎంతమంది సైనికులు ఉన్నా 318 మందిలో మమ్మల్ని అందరిని గెలిచావు కనుక నీకు యావదాస్తి ఇచ్చేస్తాం, ఆ 318 మందిని నాకు ఇచ్చే అంటాడు ఆ రాజు వచ్చి. నీ దగ్గర నుంచి డెక్క కూడా అక్కర్లా. ఎందుకో తెలుసా? ఇచ్చినట్టు ఇచ్చి రేపు పొద్దున్న చెబుతావు, అబ్రహాము నేనిస్తే గొప్పోడయ్యాడు, నేనిస్తే గొప్పోడు అంటావు. ఆ మాట నాకు అక్కర్లేదు, నాకు దేవుడే ఇవ్వాలి, దేవుడు వల్లనే గొప్పోడిని అవ్వాలి నేను. 318 మందిలో 5వది ఆఖరిది ఈయన ఎలాగా ఆశీర్వాదం పొందాడంటే, ఏ విషయంలో ఆశీర్వాదం పొందాడంటే శత్రువులపై విజయము విషయములో కూడా ఆశీర్వదించబడ్డాడు. చప్పళ్ళు కొడతారు బిగ్గరగా, ఒకసారి బిగ్గరగా చప్పళ్ళు కొట్టాలి, బిగ్గరగా ఎందుకంటే విజయం వచ్చినప్పుడు చప్పళ్ళే కదా. ఐశ్వర్యంలోనే కాదు, కుటుంబంలోనే కాదు, ఆత్మీయతలోనే కాదు, సమాజంలో గౌరవ విషయంలోనే కాదు, మరి ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఎవరు పెరుగుతారో తెలుసా? శత్రువులు పెరుగుతారండి. అనండి, ఎవరు పెరుగుతారండి? ఐశ్వర్యం పెరిగితే ఎవరు పెరుగుతారు? శత్రువులే. కుటుంబం కళకళలాడుతుంటే ఎవరు పెరుగుతారు? శత్రువులు పెరుగుతారు. ఆధ్యాత్మికంగా బాగా వృద్ధి పొందుతుంటే అస్సలైనడు బాగా పెరుగుతాడు. వాడి పేరేంటి? అస్సలైన దుష్టుడైన సాతాను ప్రియుల. 4వ సమాజంలో గౌరవం, పేరు, ప్రఖ్యాతులు వస్తుంటే బాగా పెరిగిపోతారు మనకి. ఎవరండి? ఏదో ఒక నిందేయాలి, ఏదో ఒక అపనిందేయాలి, మనల్ని ఏదైనా దిగజార్చాలి. ఈ శత్రువులు పెరిగిపోతున్నప్పుడు అస్సలైన విజయం శత్రువుల మీద వచ్చునుగాక. అది కూడా లోటు లేకుండా శత్రువులపై విజయ విషయంలో కూడా ఆశీర్వదించాడు. అందుకే 1 కాదు 2 కాదు, మొత్తం రౌండప్ వేసేసుకొని దేవుడు మన మూల వాక్యంలో అన్న మాట ఏంటంటే, అబ్రహామును దేవుడు ఎన్ని విషయాల్లో అమ్మా? అందరు చెప్పండి, ఎన్ని విషయాల్లో అండి? అన్ని విషయాల్లో. ఈ కుటుంబంలో కూడా అక్క కూడా ఇటీవల ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ అనారోగ్యం అనే శత్రువు బాధిద్దామని చూసింది, కానీ దేవుడు ఆ శత్రువు మీద విజయం ఇచ్చి ఆపరేషన్ సక్సెస్గా జరిగించాడు. దేవునికే మహిమ కలుగునగాక. బిడ్డ ఏదో ఆశించాడు, నాకు కావాలి ప్రభు, తల్లికి చెప్పుకున్నాడు, తను ప్రార్థన చేశాడు, సంఘం అంతా ప్రార్థన చేసి ఉంటారు. ఆ విషయంలో కూడా ఏ హస్తము కూడా బిగబట్టకుండా ఎస్తేరు మీద రాజు అయిన అహష్వేరోషుకు దయ పుట్టించినట్టుగా కుమారుడి విషయంలో కూడా దయ పుట్టించి విత్-ఇన్ 1 వీక్లోనే ఘనకార్యాన్ని జరిగించాడు. దేవునికే మహిమ కలుగునగాక. అంతేకాదు, మిగిలిన 1 or 2, 10 or 20 or 100,000 lakh ఎనీథింగ్ ఏదైనా సరే దేవుడట శత్రువుల హస్తాన్ని బిగబట్టిన చేతులనట అంటాడంట. తూర్పు దిక్కుకు దక్షిణ దిక్కుగా ఆయన ఆర్డర్ వేస్తాడట, బిగబట్టినది నువ్వు వదిలే, నా పిల్లల మీదకి వచ్చునుగాక. వచ్చి తీరతుందండి అంతే. శత్రువుల మీద విజయం పొందలేక ఇది నన్ను అన్నీ ఉంటున్నాయి, కానీ శత్రువుల దెబ్బకు నిలబడలేక నన్ను మాట్లాడినివ్వండి. కొంతమంది ఏమో దేహాలను విడిచిపెడుతున్నారు, కొంతమంది ఏమో ఉన్న గృహాలను విడిచిపెడుతున్నారు, మరికొంతమేమో పుట్టి పెరిగిన వాటన్నిటిని విడిచిపెట్టేస్తున్నారు. కానీ శత్రువులే వెళ్ళిపోయేటట్టుగా దేవుడు అబ్రహాం విషయంలో చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ 5 అంతల విషయాల్లో దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని, ఈ రీతిగా ఆశీర్వదించబడాలనే ఫైనల్గా ఒక మాట చెప్తాను. ఈ రీతిగా మనం ఐశ్వర్యంలో ఆశీర్వదించబడాలని మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప ధనవంతుడై ఉండి కూడా మన కొరకు ఎలా మారాడో తెలుసా? దరిద్రుడుగా మారాడు. అందుకే మనం రిచ్ పర్సన్స్ అయ్యామండి. ఆయన కుటుంబంలో అన్నిటినీ పోగొట్టుకున్నాడు, చివరికి తల్లిని పోగొట్టుకున్నాడు అండి. అందుకే ఆయన పోగొట్టుకునే అనుభవంలో మనం పోగొట్టుకోవాలి మన బిహేవియర్ని బట్టి. కానీ మన ఫ్యామిలీ చాలా చక్కగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన పోగొట్టుకునే అనుభవాన్ని రుచి చూశాడు, మనకు అది దగ్గర చేశాడు బ్రిల్లరా. అంతేకాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆయన ఎన్ని అదేంటంటే ఆయన ఏం పోగొట్టుకున్నాడండి స్పిరిచువల్ లైఫ్లో అంటే ఎన్నో పోగొట్టుకున్నాడండి. సిలువలో ఆయన అంటాడు 4వ మాట, నా దేవా నన్నేలా చేయి విడిచావు అని. స్పిరిచువల్గా లాస్ కదా. అసలైన యెహోవా తండ్రి విడిచిపెట్టేస్తే ఎందుకు విడిచిపెట్టేశాడంటే ఆత్మీయతలో ఆయన మనల్ని చేయబట్టుకోవాలని ఈయన చెయ్యి విడిచిపెట్టేశాడు, కానీ మనల్ని చేయబట్టించాడు. అందుకే దేవునికి నీ నరునికి నీ మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు బ్రిల్లరా. మన సమాజంలో ఆనర్గా ఇన్ఫ్లుయెన్స్లో బ్రతకాలని, గౌరవంగా బ్రతకాలని యేసు భూమి మీద గౌరవాన్ని పోగొట్టుకున్నాడు, గాండ్రించి ఉమ్మేయించుకున్నాడు ముఖం మీద. ఆయన నీచమైన సిలువ కొయ్య ఎక్కాడు, ఆ గౌరవాన్ని మనకిచ్చాడు ప్రియులరా. శత్రువుల మీద విజయం సంపాదించాలని చివరికి యేసు సాతాను శిరస్సును ఏం తొక్కాడండి? చేతగా దొరికాడు ప్రియులు. లేకపోతే ఈ రోజున మనకి ఇవన్నీ 5 ఎలాగ ఎలిజిబుల్ అవుతాయండి?
వి ఆర్ నాట్ క్వాలిఫై, మనం అవ్వలేం. కానీ ఆయన వెనకుండి మనకి ఇటన్నిటిలో క్వాలిఫై చేయడానికి ఒకటే, అబ్రహాము ఒకటే పని చేశాడు, పెద్ద ఏం విజయం లేదు. ఆయన దేవుణ్ణి నమ్మాడంట, అంతే. అని నన్ను ఏం చేశాడండి? నమ్మాడు. నమ్మకంలో చాలా ఉన్నాయి ప్రియులారా. నమ్మకం అయితే సమయాన్ని కేటాయించాలి, నమ్మకం అయితే హృదయపూర్వకంగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆ మెండైన దీవెనలే అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ప్రియులారా. ఈ పొందుకున్న వాటిని బట్టి ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో చూడవలసిన పని లేదు. ఎహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు కలుగ చేసేదను. అందరూ ఆమేనన్నాడు బిగ్గరగా. ఈ కుటుంబానికి, అక్కకి, బాబుకి, మిగిలిన అందరికీ అన్నిటి విషయంలో కూడా ఈ పొందుకున్న వాటన్నిటిని బట్టి గ్రాటిట్యూషన్స్ హార్ట్స్ కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు కనుక మునుపటి కంటే అధికమైన మేలులతో ఈ కుటుంబము నిండారులుగా దీవించబడును గాక.